హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉందండి. ప్లీజ్ దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా వస్తాయి. నాకు ఒక బ్రో అయితే కామెంట్ చేశారు, సిస్టర్ మీ వీడియోస్ నాకు రావట్లేదు నోటిఫికేషన్స్ అని చెప్పి. అంటే నేనే మిస్టేక్ చేస్తున్నానో నాకైతే తెలియట్లేదు, కానీ ఒకవేళ మీకు ఎవరికైనా రాకపోతే మీ ఆంధ్ర ఆడపడుచు అని సెర్చ్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. చూడండి, ఇక్కడైతే నేను గార్డెన్ని చూపిస్తున్నా. మా ఊర్లో, నాన్న వాళ్ళ ఊర్లో మా ఇంటి వెనక ఆంటీ వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళ గార్డెన్. నిజానికి నేను వీడియో తీసినప్పుడు పువ్వులు కూడా పెద్దగా లేవండి. ఆంటీ ఏమని చెప్పారంటే మార్నింగ్ టైంలో వస్తే నీకు మంచిగా పువ్వులన్నీ కనిపిస్తాయి కదా అని అన్నారు. బట్ ఆ టైంలో రావడానికి నాకు టైం కుదిరేది కాదనమాట. ఈవినింగ్ టైంలో ఒకరోజు వెళ్ళాను, పెద్దగా పువ్వులేం లేవు. పర్వాలేదులేండి అంటే పువ్వులు లేకపోతే ఏంటి, మొక్కలు చెట్లు ఉంటాయి కదా అవే చూపిస్తానని చెప్పాను. ఇక్కడైతే దొండపదు, నెక్స్ట్ సపోటా చెట్టు చూడండి, సపోటా కాయలు మంచిగా కాసాయి. గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా గార్డెన్ కోసం ప్లేస్ అయితే ఉంచుకోండి. మీకు ఉన్నంతలో జస్ట్ కొంచెం ఒక లైన్ ఉంచుకున్నా సరిపోతుంది. ఉన్నోళ్ళు ఎక్కువ ఉంచుకుంటారు, లేనోళ్ళు వాళ్ళకి స్తోమతకు తగ్గట్టుగా చేసుకుంటారు. అయితే ప్లేస్ ఉంచి గార్డెన్ వేసేస్తే పని అయిపోదు, దాని కింద సేవ చేయాలన్నమాట. అంత ఇష్టం ఉన్న వాళ్ళే గార్డెన్ కింద సేవ చేయగలరు. ఆంటీకి అయితే పువ్వులన్నా, పువ్వులు మొక్కలన్నా, చెట్లన్నా ఇవి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆవిడకి ఏదైనా కొంచెం ప్రత్యేకంగా మొక్క కనిపించిందంటే చాలు వెళ్ళి కొంటారంట, అది ఎంత కాస్ట్ అయినా. అండ్ ఇక్కడ పువ్వులు ఎవరైనా గుర్తుపట్టారా? నేనైతే ఫస్ట్ ఏంటి కలర్ డిఫరెంట్గా ఉంది అనుకున్నా, బట్ ఎక్కడో చూసినట్లుంది అని అనిపించింది. అప్పుడు ఆంటీ చెప్పారు, ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయి కదా మనకి గుర్తులుగా పెద్ద చెట్లు ఉంటాయి యాక్చువల్గా, అవేనంట. అవి కూడా అందులో ఒక రకం అంట. వాటిని గన్నేరు పువ్వులు అని అంటాం అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదండి పేరు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ అరటి చెట్లకి అరటి గెల్లు కూడా ఉన్నాయి. కొన్ని అరటి పళ్ళు, కొన్ని అరటి కాయలు మాత్రమే ఉంటాయి కదా, అంటే కూర కోసం మాత్రమే కాసేవి కొన్ని ఉంటాయి అరటికాయలు, అవి కూరకాయలని అనుకుంటున్నాను. నేను చక్కగా మంచిగా రెడీ అయ్యి వీడియోలో కనిపించి ఒక్కొక్క మొక్కని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీద్దాం అనుకున్నానండి. బట్ నేనున్న టైంలో నాకు అస్సలు అవ్వలేదు. ఆంటీని చూపిద్దామన్నా నేను వెళ్ళేసరికి ఆవిడ కూడా రెడీగా ఉండరు కదా, ఇంకా ఎందుకులే అని చెప్పి ఓన్లీ గార్డెన్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. మధ్యలో కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను, ఒక 3-4 పిక్స్. అదేంటి అంటే ఇంతకు ముందు వీడియో తీసినప్పుడు ఇక్కడ చూడండి, తులసికోట దగ్గర మనకి ఉసిరి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ ఎంట్రన్స్లో ఇది ఉంటుంది అనమాట ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు పూజలు పునస్కారాలు అంటూ ఉంటారనమాట. ఆంటీ ఓపిక అయితే మెచ్చుకోవాలి పూజల విషయంలో, గార్డెన్ విషయంలో. ఈ అరటి పువ్వు చూడండి, ఇప్పుడుకైతే ఉందో లేదో, ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది. నేను ఊరు రాకముందు తీసాను కదా, ఇప్పుడు ఊరు వచ్చి కూడా ఆల్మోస్ట్ 20 days అబవ్ అయిపోతుంది. శంకుపూల చెట్లు, మందార చెట్లు, మల్లె చెట్లు, బంతి చెట్లు, ఇంకా సన్నజాజి చెట్లు, ఒకటి ఉంది ఒకటి లేదని లేదండి. నాకైతే కొన్ని మొక్కలకి పేర్లు కూడా తెలీదు. రాంబలం అంట, అంటే సీతాఫలం ఉంటాయి కదా, సీతాఫలం టైపే ఇంకొక చెట్టు కూడా ఉంది. నేను సీతాఫలం ఏమో అనుకున్నా, కాదు రాంఫలం అని చెప్పారు. అవి కూడా పిక్కలు వేస్తే, తినేసి పిక్కలు వేస్తే వచ్చాయంట, మొక్క తెచ్చి పెట్టినవి అయితే కాదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ చెట్లే, చూసారు కదా సేమ్ సీతాఫలం లాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ జామ చెట్లని, అరటి చెట్లని, ఇంకా వాళ్ళ ఇంట్లో ఏవైతే పెంచుకోగలరో వాళ్ళ ఓపిక తగ్గట్టుగా అయితే పెంచుకున్నారు. చెప్పాను కదా ఆంటీ ఓపిక అయితే మెచ్చుకోవాల్సిందే ఇన్ని రకాల మొక్కల్ని పెంచుకుంటున్నందుకు. అండ్ ఇల్లు అయితే ఊరికి చివరన, అంటే ఇప్పుడు మా ఇల్లు కూడా ఊరికి చివరే, ఆంటీ వాళ్ళది మాది పక్కనే ఉంటుంది కదా, ఊరికి చివరన ఉంటుంది కదా, పొలాలు ఉంటాయన్నమాట బ్యాక్ సైడ్ అంతా. చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ గాలి కూడా అసలు సూపర్గా వస్తుంది అనమాట. పెద్ద ఫ్యామిలీకి పర్ఫెక్ట్ హౌస్ అని చెప్పొచ్చు విత్ గార్డెన్. ఈ వీడియో అయితే నేను అనుకోకుండా తీసిందండి. నేను నార్మల్గా రెడీ అయ్యి మంచిగా చేద్దాం, ఒక్కొక్క మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అనుకున్నాను, బట్ అవ్వలేదు. సర్లే ఉన్నదే పెడదామని పెడుతున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.